చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అసలు సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటి, వీటిలో ఏం చదవాలి, ఎలా చదవాలి అన్న విషయాల్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్. అసలు మీకు ఈ గ్రూప్ 2 జాబ్ రావాలంటే మీరు మొత్తం 3 పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ 3 పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే మీరు స్కోర్ చేసిన మార్క్స్లోంచి 1 మార్క్ పోతుంది. ఫస్ట్ పేపర్ స్క్రీనింగ్ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనిలో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి ఏ రేషియోలో షార్ట్ లిస్ట్ చేయాలనే డిసిషన్ కంప్లీట్గా ఏపీపీఎస్సీ చేతిలోనే ఉంటుంది. సో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, అండ్ ఏపీపీఎస్సీ ఏ రేషియోలో క్యాండిడేట్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేద్దామని డిసైడ్ అయింది, ఇలాంటి అంశాల మీద ఈ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్లీ 1:12 కానీ 1:15 కానీ ఆర్ కొన్ని సిచ్యుయేషన్స్లో 1:50 రేషియోలో కూడా ఈ మెయిన్ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ పోస్టులు ఒక 100 ఉన్నాయి అనుకుంటే ఒక 1200 మందిని, 1500 మందిని లేదా సమ్ టైమ్స్ 5000 మెంబర్స్ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. లాస్ట్ టైం అయితే 900 పోస్టులకి దాదాపు 92,000 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అంటే ఏకంగా 1:100 రేషియో. బట్ ప్రతిసారి ఇలా జరుగుతుందని గ్యారంటీ లేదు. లాస్ట్ టైం సిచ్యువేషన్ వేరు. గ్రూప్ 2 హిస్టరీలోనే వన్ ఆఫ్ ద అన్ఎక్స్పెక్టెడ్ అండ్ టఫెస్ట్ పేపర్ వచ్చింది. అండ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉండడం లాంటి రీజన్స్ కూడా దానికి తోడయ్యాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక పేపరు, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్. ప్రతి పేపర్లోనూ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి. ఇక్కడ టోటల్ 300 మార్క్స్. ఈ 300 మార్క్స్లో మ్యాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా షార్ట్ లిస్ట్ చేసి సిపిటీకి పిలుస్తారు. సిపిటీ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఒక టైపింగ్ టెస్ట్ లాంటిది. యూజువల్లీ దీనికి 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది. అంటే 100 పోస్టులు ఉంటే మెయిన్ ఎగ్జామ్లో 200 మందిని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్యాటర్న్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. తెలుగు అకాడమీ బుక్స్ కంప్లీట్ సెట్ తీసుకుని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు బైహార్ట్ చేసేస్తే మీకు కంపల్సరీ ర్యాంక్ వచ్చేసేది. అండ్ ఏపీ హిస్టరీకి అయితే బిఎస్ఎల్ హనుమంతరావు. దీంట్లోంచి పారాగ్రాఫ్స్ డైరెక్ట్గా యాజ్ టీజ్ కాపీ పేస్ట్ చేసేసేవాళ్ళు క్వశ్చన్స్లో. కానీ ప్రజెంట్ సినారియో మారిపోయింది. ఏదో ఒక సింగిల్ బుక్ ఆర్ బిట్ బ్యాంక్ని పట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతామంటే ఈవెన్ మీరు గ్రూప్ 4 ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయలేరు. ప్రజెంట్ సినారియోలో ఇంతకు ముందులా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. మ్యాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ని మిక్స్ చేసి ట్విస్ట్ చేసి అడుగుతున్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వీటిలో సరైనదేది సరికానిదేది అని అడుగుతారు. లేదంటే 4 పెయిర్స్ ఇచ్చేసి వీటిలో రాంగ్ పెయిర్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. లేదా లెఫ్ట్ ఒక పేరు రైట్ ఒక పేరు ఇచ్చేసి మ్యాచ్ చేయమని అడుగుతారు. ర్యాండమ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇచ్చేసి వీటిని ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. సో ఇలా డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మనలో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ చదివేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాక అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాంలే అనుకుంటారు. యాజ్ ఆఫ్ నో మీకు ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు. జస్ట్ September 15th నోటిఫికేషన్ అని మాత్రమే ఇచ్చారు. కానీ లాస్ట్ గ్రూప్ 2 ఎక్స్పీరియన్స్తో ఈసారి ఒక షెడ్యూల్ ప్రకారం పర్ఫెక్ట్గా కండక్ట్ చేయాలనే ప్లానింగ్లో ఉన్నారని తెలుస్తుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక పెద్దగా టైం ఇవ్వకపోవచ్చు. వితిన్ 1 monthలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టేసి తర్వాత ఒక 2 months గ్యాప్లోనే మెయిన్స్ పెట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పొచ్చేది ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ మీకు చాలా డైవర్షన్స్ ఉంటాయి. దీంతోపాటు యాంగ్జైటీ కూడా ఎక్కువ అయిపోతుంది. సో అప్పుడు టెన్షన్ పడి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే బాగుండు, క్యాన్సిల్ అయితే బాగుండు అని అనుకోకుండా ఇప్పటి నుంచే కొంచెం ప్లాన్డ్గా చదువుకుంటే బెటర్. ఇక్కడ 2 వైపులా థింక్ చేయాలి. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్కి. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఒక 60 ఉందనుకోండి. 150కి మీకు 61 వచ్చినా 149 వచ్చినా ఒకటే. తర్వాత ఫైనల్ సెలక్షన్స్లో ఆ మార్కుల్ని కన్సిడర్ చేయరు. అలా అని ఈ స్క్రీనింగ్ టెస్ట్ని నెగ్లెక్ట్ చేసి కంప్లీట్గా మెయిన్స్ మీద ఫోకస్ చేశారనుకోండి, అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్నే క్వాలిఫై కాకుంటే మెయిన్ ఎగ్జామ్కి అపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో నా సజెషన్ అయితే ఇప్పుడే అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసుకొని ఎక్కువ ఫోకస్ మెయిన్ ఎగ్జామ్ పేపర్స్ మీద, అంటే పాలిటీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పెట్టుకొని ఒక 3 monthsలో అవి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. అండ్ జూన్ లేదా జూలై మంత్స్ నుంచి కంప్లీట్గా ప్రిలిమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వెళ్లేలోపు మీరు ఏం చదివినా అట్లీస్ట్ 3 రివిజన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ వీలైనంత ప్రాక్టీస్ చేయాలి. లేదంటే ఎగ్జామ్ హాల్లో గ్యారంటీగా కన్ఫ్యూజ్ అయిపోతారు. కంగారులో రాంగ్ ఆప్షన్స్ పెట్టేసి బయటకు వచ్చాక ఫీల్ అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు చదివేది కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఇక్కడ రాసి కంటే వాసి ముఖ్యం. అంటే ఎంత ఎక్కువ చదివారనే దానికంటే ఎగ్జామ్లో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, వాటికి ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేశారనేదే ముఖ్యం.
సో బ్లైండ్గా సిలబస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుకుని వెళ్ళిపోకుండా కొంచెం ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫస్ట్ కవర్ చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియన్ అండ్ ఏపీ హిస్టరీస్లో మోడర్న్ పార్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రఫీలోనేమో హ్యూమన్ జాగ్రఫీ అండ్ పాలిటీలోనేమో 73-74 రాజ్యాంగ సవరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీలోనేమో ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇలా ప్రతి సబ్జెక్ట్లోనూ ఈజీ టాపిక్స్ని ఫస్ట్ కవర్ చేసేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అండ్ ప్రిపరేషన్స్ మీద క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ సిలబస్, ఏ పేపర్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో వాటిలో ఏం చదవాలో ఎలా చదవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమ్స్. దీనిలో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 150 మార్కులు 5 సెక్షన్స్కి ఈక్వల్గా అలాట్ చేశారు. అంటే ప్రతి సెక్షన్కి 30 మార్కులు. నెక్స్ట్ మళ్ళీ ఒక్కో సెక్షన్ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇండియన్ హిస్టరీ ఏమో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రలుగా డివైడ్ చేశారు. జాగ్రఫీ ఏమో ఫిజికల్, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీలుగా డివైడ్ చేశారు. సొసైటీ ఏమో స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం. కరెంట్ అఫైర్స్ ఏమో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఏపీ. మెంటల్ ఎబిలిటీ ఏమో లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ. వీటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ. దీనిలో ఉన్న 3 పార్ట్లు ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. తెలుగులో అయితే ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఒక 3 years బ్యాక్ వరకు మీకు సిలబస్లో ఓన్లీ మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉండేది. ఇప్పుడు కంప్లీట్ ఇండియన్ హిస్టరీ పెట్టేశారు. అసలు ఏంటి 3 హిస్టరీలకి డిఫరెన్స్ అంటే, మన హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ముస్లిం రూలర్స్ ఎంటర్ అయ్యే ముందు వరకు ఏన్షియంట్ హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి. ముస్లిం రూలర్స్ ఎంటర్ అయిన తర్వాత అంటే ఢిల్లీ సుల్తాన్లు, ముఘల్ చక్రవర్తుల పరిపాలన అంతా బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు మీడియవల్ హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, స్వాతంత్రం వచ్చేంత వరకు మోడర్న్ హిస్టరీ అని గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ. యాక్చువల్లీ ఏన్షియంట్ హిస్టరీ అంతా స్టార్ట్ అయ్యేది ప్రీ హిస్టారిక్ ఎరా నుంచి. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఏ టెక్స్ట్ బుక్ తీసినా ఫస్ట్ కనిపించే చాప్టర్ ఇదే. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్తరాతి యుగం, తామ్రశిలాయుగం ఈ టాపిక్స్ ఉంటాయి. కానీ మీ ఎగ్జామ్కి ఈ టాపిక్స్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత నుంచి స్టార్ట్ అయింది. ఇనీషియల్ డేస్లో లిటరేచర్ అవైలబిలిటీ తక్కువ కాబట్టి లిఖితపూర్వక ఆధారాలు దొరకనంత వరకు హిస్టారియన్స్ ఈ రాళ్ళు, రప్పలు, ముద్రికలు, అవశేషాలు వంటి వాటి మీద ఆధారపడి ఎవరికి తోచిన ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు. సో ఈ ఒపీనియన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. ఏ చరిత్రకారుడు ఏమన్నాడు అని అడుగుతారు. లైక్ సుమేరియన్స్ వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పాటు చేశారని చెప్పింది ఎవరు, బెలూచిస్తాన్ నాగరికతని పోలి ఉందని చెప్పింది ఎవరు, ఇవేమీ కాదు వీళ్ళు మన భారతీయులని చెప్పింది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఏ ప్లేస్లో ఏ అవశేషాలు దొరికాయి, వాటిని తవ్వి తీసింది ఎవరు అని అడుగుతారు. బెహంజదారాలో ఏం దొరికాయి, చన్హుదారాలో ఏం దొరికాయి, కాళీభంగంలో ఏం దొరికాయి, ఏ ప్లేస్లో ఎవరు తవ్వారు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అలానే ఈ అవశేషాల ఆధారంగా వాళ్ళ ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉండేది, నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉండేది, మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, సరిహద్దులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ పాలన ఏ విధంగా జరిగేది, ముద్రికలు ఏమేమి దొరికాయి, నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఏమేమి పంటలు పండించేవాళ్ళు, ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేదిక ఏజ్, వేద నాగరికత. ఈ వేదాలని రాసింది ఆర్యుడు. ఇక్కడి నుంచి లిటరేచర్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫోకస్ అంతా ఈ వేదిక లిటరేచర్ మీద ఉంటుంది. 4 వేదాలు, ఈ వేదాల్లో ఉండే భాగాలు, ఉపవేదాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సో ఇలాంటివన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనకి కంప్లీట్ క్లారిటీ అవైలబిలిటీ లేదు కాబట్టి ఎవరికి తోచిన ఒపీనియన్ వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. సో ఈ ఆరులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మన దేశానికి చెందిన వాళ్ళ లేదా విదేశీయులైతే వీళ్ళ జన్మస్థానం ఏంటి, వీటి మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఏ చరిత్రకారుడు ఏమన్నాడు అనేది చూడాలి. ఇనీషియల్గా ఉండే ఆర్యులు ఎవరు, తర్వాత వచ్చిన మలివేద ఆర్యులు ఎవరు, ఆ టైంలో రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తులు ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ చూడాలి. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. వేదిక ఏజ్లో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమైందంటే బ్రాహ్మణుల డామినేషన్ ఎక్కువైపోయింది. ఏ చిన్న కోరిక తీరాలన్నా విపరీతంగా ఖర్చు పెట్టించి యజ్ఞాలు చేయాల్సి వచ్చేది. సో మతం అనేది అగ్రవర్ణాలకి, ధనికులకి మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఇది చూసి చికాకేసిన కొంతమంది కామన్ పీపుల్ కొత్త కొత్త మతాలకేసి చూడటం స్టార్ట్ చేశారు. ఆ రకంగా దాదాపు 62 కొత్త మతాలు వచ్చాయి. వీటిలో చాలా వరకు ఇనీషియల్ డేస్లోనే ఎండ్ అయిపోయాయి. కానీ ఈ విపరీతమైన పోటీని తట్టుకుని నిలబడ్డ మతాలు ఏంటంటే బౌద్ధ మతం, జైన మతం. ఈ రెండింటి గురించి చూడాలి. ఏ మతం ఏం చెప్తుంది, వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు, ఎలా వ్యాప్తి చెందింది, ఏ రాజులు పాటించారు,
వీళ్ళకి సంబంధించిన టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి, శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యమైన గ్రంథాలు ఏమేమి ఉన్నాయి, ఎలా అంతరించిపోయాయి, ఇలాంటి విషయాలన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం అండ్ గుప్త సామ్రాజ్యం. ఇక్కడ చూడండి, మౌర్యులకి ముందు అండ్ మౌర్యులకి గుప్తులకి మధ్యలోనూ చాలా చిన్న చిన్న రాజవంశాలు పరిపాలించాయి. కానీ అవన్నీ మనం చదవాల్సిన పని లేదు. ఓన్లీ లార్జ్ స్కేల్లో పరిపాలించిన రాజవంశాల గురించి మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఈ మౌర్య అండ్ గుప్త సామ్రాజ్యాలకు సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉంది, పరిస్థితులు, మొత్తం 3 రకాల పరిస్థితుల గురించి చూడాల్సి ఉంటుంది. సామాజిక పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు, మతపరమైన పరిస్థితులు, అండ్ ఆ టైంలో కళలు, ఆర్కిటెక్చర్, లిటరేచర్, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్. ఈ గుప్తుల పరిపాలన ఎండ్ అయిన తర్వాత పుష్యభూతి వంశం పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఈ పుష్యభూతి వంశంలోని వాడే హర్షవర్ధనుడు. మనకి సిలబస్లో ఓన్లీ హర్షవర్ధనుడు గురించి, అతని అచీవ్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో పుష్యభూతి డైనాసిటీ అనే చాప్టర్లో హర్షవర్ధనుడి గురించి చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇనీషియల్గా ఈ పుష్యభూతి వంశస్థుల రాజధాని స్థానేశ్వర్. కానీ హర్షవర్ధనుడు రాజధాని స్థానేశ్వర్ నుంచి కనౌజ్కి షిఫ్ట్ చేసేశాడు. అందుకే దీన్ని కొన్ని బుక్స్లో కనౌజ్ డైనాసిటీ అని కూడా మెన్షన్ చేస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడితో ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది. నెక్స్ట్ మిడీవల్ హిస్టరీ, ద చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. యాక్చువల్లీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆల్మోస్ట్ అన్ని హిస్టరీ బుక్స్లోనూ మిడీవల్ హిస్టరీ ముస్లిం రూలర్స్తోనూ, మోడర్న్ హిస్టరీ యూరోపియన్స్తోనూ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ముస్లిమ్స్ ఢిల్లీ సుల్తాన్లు. వీళ్ళలో ఫస్ట్ డైనాసిటీ బానిస వంశం. దీని పాలన 1206లో స్టార్ట్ అయింది. సో టెక్నికల్లీ అప్పటి నుంచే మనకి మిడీవల్ హిస్టరీ. కానీ ఈ చోళుల విషయానికి వస్తే వీళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది 850లో, ఎండ్ అయింది 1270లో 3వ రాజేంద్ర చోళుడి టైంలో. అంటే ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన స్టార్ట్ అయిన 70 ఏళ్ల తర్వాత వీళ్ళ పరిపాలన ఎండ్ అయింది. సో వీళ్ళ పరిపాలన ఏన్షియంట్ హిస్టరీలో స్టార్ట్ అయ్యి మిడీవల్ హిస్టరీలో ఎండ్ అయింది. సో మీరు చదివే మ్యాక్సిమం ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్లో ఈ చోళుల గురించి ఏన్షియంట్ హిస్టరీలోనే ఉంటుంది. సో మిడీవల్లో చెక్ చేసి ఈ టాపిక్ మిస్ అయింది అనుకోకండి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్లు. వీళ్ళలో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం, ఈ వంశాలన్నీ చూడాల్సి ఉంటుంది. తర్వాత మొఘల్స్. వీళ్ళలో స్ట్రాంగెస్ట్ మొఘల్స్ బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ 6గురిని స్ట్రాంగెస్ట్ మొఘల్స్ అంటాం. వీళ్ళలో ఔరంగజేబు 1707లో చనిపోతాడు. ఆ తర్వాత వచ్చే మొఘల్స్ బహదూర్ షా, జహందర్ షా, ఫారూక్ సియర్, మహమ్మద్ షా, వీళ్ళంతా వీకెస్ట్ మొఘల్స్. వీళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి బ్రిటిషర్స్ ఇండియాని ఈజీగా ఆక్రమించుకోగలిగారు. సో ఇక్కడ కూడా సేమ్, ఈ ఢిల్లీ సల్తనత్, మొఘల్ సామ్రాజ్యాలకు సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉండేది అండ్ పరిస్థితులు ఏన్షియంట్లో చెప్పుకున్నట్టుగానే 3 రకాల పరిస్థితులు: సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు. వీటితో పాటు ఇక్కడ కళలు ఏ విధంగా ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ భక్తి అండ్ సూఫీ ఉద్యమాలు. ఇక్కడ కూడా ఏన్షియంట్ హిస్టరీలో చెప్పుకున్నట్టే అక్కడ ఆర్యుల వైదిక మతం డామినేషన్ ఎక్కువయ్యేసరికి తట్టుకోలేక బౌద్ధ, జైన మతాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ముస్లిం రూలర్స్ డామినేషన్ ఎక్కువయ్యేసరికి హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఉద్ధరించడానికి భక్తి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. వైదిక మతంలోలానే ఇస్లాం మతంలో కూడా జాతి అంతస్తులు లాంటి వివక్షతలు ఎక్కువైపోయాయి. అదేవిధంగా నమాజ్, రోజా, హజ్ అంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెరిగిపోయాయి. దీనికి అగెనెస్ట్గా ఇస్లాం మతంలోని సింప్లిసిటీని బోధించడానికి సూఫీ ఉద్యమం స్టార్ట్ అయింది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇస్లాం డామినేషన్కి అగెనెస్ట్గా హిందూస్ చేస్తే అది భక్తి ఉద్యమం అయింది. ఇస్లాంలో జాతి వివక్షతకి అగెనెస్ట్గా ముస్లిమ్స్ని చేస్తే అది సూఫీ ఉద్యమం అయింది. నెక్స్ట్ మరాఠాస్. వీళ్ళలో మెయిన్ శివాజీ. ఈయన పట్టాభిషేకం 1674లో. అప్పటి నుంచి సిలబస్లో రైజ్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్ అని అన్నాడు కాబట్టి మరాఠాస్లో లాస్ట్ రూలర్ అయిన 2వ సంభాజీ వరకు చూడాలి. యాక్చువల్లీ ఈ రైజ్ అనేది శివాజీ పెద్ద కొడుకు మొదటి సంభాజీతోనే ఆగిపోతుంది. సో శివాజీ వరకు కంప్లీట్ డీటెయిల్స్ చూసుకొని తర్వాత పాలకులవి జస్ట్ నేమ్స్ అండ్ మేజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. యూరోపియన్ల ఆగమనం. పోర్చుగీసు, డచ్, బ్రిటిషు, డాన్సు, ఫ్రెంచ్, ఇలా ఎవరు ముందొచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు, వాళ్ళలో వాళ్ళు ఎలా కొట్టుకు చచ్చారు, అండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్సు, ఆంగ్లో మైసూర్ వార్సు, ఆంగ్లో సిక్ వార్సు, నెక్స్ట్ బెంగాల్ని ఏ విధంగా ఆక్రమించారు, పంజాబ్ని ఏ విధంగా ఆక్రమించారు, సింధ్ని ఏ విధంగా ఆక్రమించారు, ఫైనల్గా ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎలా పాతుకుపోయారు, అలాంటివన్నీ ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక్కడితో మిడివల్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ. 1857 తిరుగుబాటు, దాని ప్రభావం. యాక్చువల్లీ కంప్లీట్ ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ 2 ఉన్నాయి. ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఒకటి, నెక్స్ట్ 1857 రివల్ట్ ఒకటి. ఈ 2 టాపిక్స్ నుంచి మినిమం 4 to 5 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. 1857 తిరుగుబాటు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ కంప్లీట్ కంట్రోల్ తీసుకున్న తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్.
ఆ టైంలో పరిపాలనా పరంగా, సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా వచ్చిన మార్పులు అండ్ ఆ టైంలో జరిగిన ఉద్యమాలు, నెక్స్ట్ భారత జాతీయోద్యమం, దీనికి సమాజంలో వివిధ వర్గాల వారు, రంగాల వారు ఏ విధంగా సహకారం అందించారో చూడాలి. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విత్ ఇన్ ద కంట్రీ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ ఏ విధంగా జరిగింది అని, స్వదేశీ సంస్థానాల్ని ఏ విధంగా విలీనం చేసుకున్నారో చూడాలి. ఇలా 1950లో భారత రాజ్యాంగం నిర్మాణం వరకు చూసుకోండి. ఇండియన్ పాలిటీలో కూడా యూజ్ అవుతుంది. ఈ ఇండియన్ హిస్టరీ నుంచి లాస్ట్ టైం క్వశ్చన్స్ ఎలా అడిగారో ఒకసారి చూద్దాం. జస్ట్ క్వశ్చన్ ఆస్కింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూడండి. నెక్స్ట్ జాగ్రఫీ. ఇక్కడ మీరు ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ వరల్డ్ జాగ్రఫీ కూడా నేర్చుకోవాలి. ఈ జాగ్రఫీలో 3 పార్ట్స్ ఉన్నాయి: జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ. తెలుగులో అయితే సాధారణ భౌతిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం. ఫస్ట్ పార్ట్ అంతా జాగ్రఫీ బేసిక్స్. ఈ పార్ట్ని 4 సబ్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సౌరవ్యవస్థ గురించి, భూగోళం గురించి, సముద్రాల గురించి, విపత్తు నిర్వహణ గురించి. ఫస్ట్ సౌర వ్యవస్థలో భూమి. సో ఇక్కడ సోలార్ సిస్టంలో గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు ఇలాంటి వాటి డీటెయిల్స్ అన్నీ నేర్చుకోవాలి. వీటన్నిటితో లింకప్ చేస్తూ మన ఎర్త్ గురించి. భూమి లోపలి భాగం మనకు తెలిసిందే కదా. భూమి లోపల 3 పొరలు ఉంటాయి: క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్ అని. తెలుగులో అయితే భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలం. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్, ప్రధాన భూస్వరూపాలు అంటే మౌంటైన్స్, ప్లాటోస్, ప్లేన్స్, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వీటిలో రకాలు, లక్షణాలు ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లైమేట్, వాతావరణం. స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియరు, స్టాటోస్ఫియరు, మీసోస్ఫియరు, థర్మోస్ఫియరు ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సముద్రాలు. దీనిలో మళ్ళీ బేసిక్స్: ఆటుపోట్లు అంటే ఏంటి, తరంగాలు, ప్రవాహాలు, వీటికి తేడా ఏంటి, ఇక్కడ వరకు జనరల్ జాగ్రఫీ. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీలో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటికి సంబంధించిన ప్రధాన భౌతిక లక్షణాలు, వాతావరణం, నదీ వ్యవస్థ, నేలల టైప్స్, వృక్ష సంపద, ఈ డీటెయిల్స్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్లీ ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వీటిని ఎలా డీల్ చేయాలనే విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది జాగ్రఫీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సింపుల్గా చెప్పాలంటే జాగ్రఫీలో ఆర్థిక పరంగా మనకు ఉపయోగపడే అంశాలు, నేచురల్ రీసోర్సెస్. ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాలో మనం ఉపయోగించుకోవడానికి, అమ్ముకోవడానికి ఏమేమి సహజ వనరులు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోగలం, ఈ డీటెయిల్స్ అన్ని మనం చూడాల్సి ఉంటుంది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, ఎక్కడ ఏ పంటలు పండుతాయి, ఎక్కడ ఏమేమి ఎగుమతి అవుతాయి, వీటితో పాటు పశు సంపద, మత్స్య సంపద, సెరికల్చర్ ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ పారిశ్రామిక రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, ఖనిజాల ఆధారిత పరిశ్రమలు, వీటిలో రకాలు, మహారత్న, నవరత్న, మినీరత్న, ఏ పరిశ్రమ ఎక్కడ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా రవాణా రంగం. భారత్ అండ్ ఏపీస్లో రోడ్ రవాణా ఏ విధంగా ఉంది, రైల్వేస్, జల రవాణా, వాయు రవాణాలు ఏ విధంగా ఉన్నాయి, సమాచార ప్రసారం ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ పర్యాటక రంగం ఏ విధంగా ఉంది, వర్తక వాణిజ్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడితో సెకండ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి హ్యూమన్ జాగ్రఫీ. రీసెంట్గా రిలీజ్ అయిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ డీటెయిల్స్. భారత్లో జనాభా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ జనాభా పరివర్తన సిద్ధాంతాలు, పట్టణీకరణ, వలసలు, నెక్స్ట్ జనాభాలో వివిధ వర్గాలు, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్. తెలుగులో అయితే జాతులు, గిరిజనులు, మతాలు, భాషలు. యాక్చువల్లీ ఇవే టాపిక్స్ మనకి నెక్స్ట్ సెక్షన్ ఇండియన్ సొసైటీలు కూడా కవర్ అవుతాయి. సో వీటి మీద కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి డీటెయిల్గా చదువుకోండి. ఓకే, సో ఇక్కడతోటి జాగ్రఫీ కంప్లీట్ అవుతుంది. లాస్ట్ టైం ఎగ్జామ్లో జాగ్రఫీ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ క్వశ్చన్స్ అన్ని కూడా మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రమే 4 or 5 క్వశ్చన్స్ మనం చూడటం జరుగుతుంది.
నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం. దీన్ని లాస్ట్ టైంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లో అడుగుతారని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సిలబస్తో సంబంధం లేకుండా ఏవేవో అడిగారు. లాస్ట్ టైం కట్ ఆఫ్లు తగ్గించి 90,000 మందిని క్వాలిఫై చేయడానికి ఈ సెక్షన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ టైం బాగా క్రిటిసిజం ఫేస్ చేశారు కాబట్టి ఈసారి కొంచెం మోడరేట్ టు ఈజీ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సిలబస్ చూసినట్టయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా దీనిలో కూడా 3 పార్ట్స్ ఉన్నాయి. భారతీయ సమాజం నిర్మాణం గురించి, మన సమాజంలో ఉన్న సమస్యల గురించి, వాటిని రూపుమాపడానికి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన వెల్ఫేర్ మెకానిజం గురించి, సమాజ నిర్మాణంలో కుటుంబ వ్యవస్థ గురించి, వివాహ వ్యవస్థ గురించి, కిన్షిప్ అంటే బంధుత్వాల గురించి, నెక్స్ట్ సమాజ నిర్మాణంలో కులాలు, తెగలు, జాతి, మతం, మహిళల పాత్రల గురించి ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ అంతా కూడా సామాజిక సమస్యల గురించి, లైక్ కులతత్వం, మతతత్వం, ప్రాంతీయీకరణ, మహిళల మీద నేరాలు, బాలలపై వేధింపులు, బాల కార్మికులు, నెక్స్ట్ యువతలో అశాంతి ఆందోళనలు, వీటన్నిటి గురించి సెకండ్ పార్ట్. సో వీటిని రెక్టిఫై చేయడానికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాని గురించి థర్డ్ పార్ట్. సంక్షేమ యంత్రాంగం, ప్రజా విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు, పిల్లలు, వీళ్ళందరినీ అబ్యూజ్ నుంచి కాపాడడానికి రాజ్యాంగపరమైన చట్టపరమైన నిబంధనలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒకసారి లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. ఫోర్త్ సెక్షన్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, అలానే రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. యూజువల్లీ ఎగ్జామ్కి 6 months ముందు నుంచి ఉండే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది అంటారు. మీరైతే సేఫ్ సైడ్ జనవరి నుంచి చూసుకుంటే బెటర్. పాతవి కష్టం అనుకుంటే అట్లీస్ట్ ఈ 3 monthsలో వచ్చిన ముఖ్యమైన అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, అదేవిధంగా న్యూ అపాయింట్మెంట్స్ అంటే ముఖ్యమైన పొజిషన్స్లో కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళ వివరాలు చూసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ రోజు నుంచి ఒక నోట్స్ పెట్టుకొని ఏ రోజు అప్డేట్ ఆ రోజే సెగ్రిగేట్ చేసుకుని రాసేసుకుంటే ఎగ్జామ్ టైంకి పర్ఫెక్ట్ అయిపోతారు. ఈ విషయంలో మాత్రం బద్దకించకండి. ఎగ్జామ్ ముందు కవర్ చేసేద్దాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ మంత్లీ మ్యాగజైన్స్, ఇయర్ బుక్స్ వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. బెటర్ థింగ్ ఏదో ఒక న్యూస్ పేపర్ని డైలీ ఫాలో అవుతూ ఏ రోజు టాపిక్స్ ఆ రోజే సెగ్రిగేట్ చేసుకుని రాసేసుకోండి. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకచోట, అవార్డ్స్ అన్నీ ఒకచోట, స్కీమ్స్ అన్నీ ఒకచోట, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అన్నీ ఒకచోట, నెక్స్ట్ వార్తల్లో ముఖ్యమైన వ్యక్తులందరి గురించి ఒకచోట, ఇలా రాసేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో లాస్ట్ సెక్షన్ మెంటల్ ఎబిలిటీ. దీనిలో కూడా 3 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లాజికల్ రీజనింగ్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, ప్రవచనం భావనలు, ప్రవచనం వాదనలు, ప్రవచనం తీర్మానాలు, ప్రవచనం తదుపరి చర్య. ఇక్కడ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కింద 2 or 3 అజంప్షన్స్ ఇస్తారు. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఏ అజంప్షన్ కరెక్టు, ఏ అజంప్షన్ రాంగ్ అని అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కింద స్టేట్మెంట్ని సమర్థిస్తూ ఒకటి, వ్యతిరేకిస్తూ ఒకటి స్టేట్మెంట్స్ ఉంటాయి. మీకు ఈ 2 స్టేట్మెంట్లు ఏది రీజనబుల్ ఆర్గ్యుమెంట్ అనిపిస్తే దాన్ని పిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఒక స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటితో పాటు కొన్ని కంక్లూజన్స్ ఇస్తారు. ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఈ కంక్లూజన్స్లో వేటిని రాబట్టగలమో ఐడెంటిఫై చేయాలి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. దీనిలో ఒక సిచ్యువేషన్ ఇస్తారు, కింద 1 లేదా 2 తీసుకోవాల్సిన చర్యలను ఇస్తారు. ఇచ్చిన సిచ్యువేషన్ లేదా సమస్యలకు అనుగుణంగా ఇమీడియట్లీ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ని తీసుకుంటామని అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ మెంటల్ ఎబిలిటీ. ఫస్ట్ 2 నంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీసెస్లో ఏంటంటే ఏదో ఒక లాజిక్ ఆధారంగా గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఆర్ లెటర్స్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇస్తారు.
ఎక్కడో ఒక ప్లేస్లో ఒక బ్లాంక్ పెడతారు. ఆ బ్లాంక్లో ఉండాల్సిన నంబర్ లేదా లెటర్ ఏంటి అని అడుగుతారు. సో మీరు ఆ సిరీస్లో ఉన్న నంబర్స్ లేదా లెటర్స్ని అబ్జర్వ్ చేసి ఏ లాజిక్ ఆధారంగా వాటిని అరేంజ్ చేశారో ఐడెంటిఫై చేసి దాని ఆధారంగా బ్లాంక్లో ఉండాల్సిన నంబర్ లేదా లెటర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పైలానే ఏదో ఒక లాజిక్ ఆధారంగా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు. ఆ గ్రూప్లో ఎమడని లేదా భిన్నంగా ఉండే వర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఏదో ఒక అక్షరాన్ని లేదా పదాన్ని దాని నిజమైన రూపాన్ని దాస్తూ ఏదో ఒక ప్రత్యేక భాషలో లేదా లాజిక్లో మార్చి రాస్తారు. మీకు వేరే పదం ఇచ్చి పై లాజిక్ని ఫాలో అయితే ఇచ్చిన పదాన్ని ఎలా రాయొచ్చు అని అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్స్. ఫ్యామిలీ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఒక పర్సన్కి రిలేటివ్స్లో ఎవరో ఒక వేలు విడిచిన దూరపు చుట్టం గురించి చెప్పి ఆ దూరపు చుట్టం ఈ పర్సన్కి ఏమవుతాడు అని అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. మల్టిపుల్ ఎలిమెంట్స్తో షేప్స్ ఇస్తారు. దానిలో ట్రయాంగిల్స్ ఎన్ని, లైన్స్ ఎన్ని, స్క్వేర్స్ ఎన్ని, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడతో సెకండ్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ బేసిక్ న్యూమరసీ, ప్రాథమిక సంఖ్యాశాస్త్రం. దీనిలో నంబర్ సిస్టమ్. ఈ సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చేసి వీటిలో సరి సంఖ్యల టోటల్ ఎంత, బేస్ సంఖ్యల టోటల్ ఎంత, వాటి వర్గాల మొత్తం ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఏదో ఒక నంబర్ ఇచ్చేసి దాని పరిమాణ క్రమం ఎంత అని అడుగుతారు. అంటే దాన్ని 10 పవర్స్లో రాసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ బేసిక్ మ్యాథ్స్. యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఫైనల్గా డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్లో టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్, ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ బేసిక్ న్యూమరసీలో ఎక్కువగా మీరు ఈ డేటా అనాలిసిస్ మీద ఫోకస్ చేయండి. లాస్ట్ టైం మ్యాక్సిమం క్వశ్చన్స్ దీని నుంచే వచ్చాయి. లాస్ట్ టైం పేపర్లో ఈ మెంటల్ ఎబిలిటీ కూడా చాలా టఫ్గా వచ్చింది. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా చాలా అడిగారు. ఇంతకు ముందే చెప్పినట్టుగా మ్యాక్సిమం క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి అడిగారు. డిఫికల్టీ లెవెల్ కూడా దాదాపు బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్తో ఈక్వల్గా ఉంది. కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడతో స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్స్. యాక్చువల్లీ ఇవి బాగా క్రూషియల్ కాబట్టి ఈ 5 సబ్జెక్ట్స్ గురించి సెపరేట్ వీడియోస్లో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రిలిమ్స్లో ప్రతి సెక్షన్లోనూ 3 పార్ట్స్ ఉన్నట్టే మెయిన్స్లో ప్రతి సెక్షన్లోనూ 5 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 1 150 మార్క్స్కి. దీనిలో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి. సెక్షన్ ఏలో 1 to 5 పార్ట్స్ ఏపీ హిస్టరీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఇక్కడ సోషల్ హిస్టరీ అంటే అబౌట్ సొసైటీ. ఆ టైంలో సమాజం ఏ విధంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఉంది, డే టు డే లైఫ్స్ ఆఫ్ పీపుల్, కుల వ్యవస్థ, మహిళల స్థితిగతులు, కుటుంబ వ్యవస్థ, ప్రజల ఆర్థికపరమైన జీవితం ఏ విధంగా ఉంది, డైనాసిటీస్లో చేంజెస్ అంటే ఒక రాజు పోయి వేరే రాజు వచ్చినప్పుడు సమాజంలో ఏమేం మార్పులు జరిగాయి, ఇలాంటివన్నీ వస్తాయి. కల్చరల్ హిస్టరీ అంటే ఆ టైంలో ప్రజల నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, బుక్స్లోను శాసనాల్లోనూ కాయిన్స్ మీద ఏ లాంగ్వేజెస్ యూజ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ టైం పాస్ కోసం ఏ ఆర్ట్ ఫామ్స్ని యూజ్ చేసుకున్నారు, కవితలు రాసేవాళ్ళ, స్టోరీలు రాసేవాళ్ళ, బొమ్మలు గీసేవాళ్ళ, శిల్పాలు చెక్కేవాళ్ళ, ఏ దేవుడిని పూజించేవాళ్ళు, ఏమేం పండుగలు చేసుకునేవాళ్ళు, ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా కల్చరల్ హిస్టరీ కిందకు వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ సిలబస్లో ఇండియన్ హిస్టరీకి ఏపీ హిస్టరీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇండియన్ హిస్టరీకి అయితే ప్రీ హిస్టారిక్ ఎరా అవసరం లేదు, కానీ ఏపీ హిస్టరీ సిలబస్లో మాత్రం ప్రీ హిస్టారిక్ ఎరా నుంచి మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రీ హిస్టారిక్ ఎరా అంటే మానవ జీవితం మొదలైన నాటి నుంచి లిఖితపూర్వక ఆధారాలు దొరికే ముందు వరకు ఉన్న కాలం అని చెప్పచ్చు. అంటే మనిషికి లోహ పరిజ్ఞానం కూడా లేకుండా వేటకి రాళ్లను ఉపయోగించిన కాలం నుంచి చూడాలి. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, బృహత్ శిలాయుగం, ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో చదవనవసరం లేదు. అక్కడ జస్ట్ సింధు నాగరికత నుంచి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఏపీ హిస్టరీకి మాత్రం ఇక్కడి నుంచి చదవాల్సి ఉంటుంది. అప్పటి మనిషి ఏ టైంలో ఎలాంటి పనిముట్లు వాడేవాడు, వాటికి సంబంధించిన అవశేషాలు ఎక్కడ దొరికాయి, వాటిని తవ్వి తీసిన చరిత్రకారులు ఎవరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూడాలి.
తర్వాత శాతవాహనుల నుంచి విజయనగర ఎంపైర్ అండ్ కుతుబ్ షాహీల వరకు ఏపీని పరిపాలించిన రాజవంశాలని సీక్వెన్షియల్ ఆర్డర్లో చూడాలి. ఇక్కడ కూడా ఇండియన్ హిస్టరీలోలానే వాళ్ళ సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు, కళలు, వాస్తు, సాహిత్యం లాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. వీటన్నింటిలోకి మోస్ట్ ఇంపార్టెంట్ లిటరేచర్. ఈ లిటరేచర్ అనేది శాతవాహనుల టైంలో కొద్దిగా ఉంటుంది, తర్వాత పెద్దగా కనిపించదు. మళ్ళీ కాకతీయుల టైం నుంచి పీక్స్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏ బుక్స్ ఎవరు రాశారు, ఏ రాజు ఆస్థానంలో రాశారు, ఏ భాషలో రాశారు, ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలుగు లిటరేచర్. ఇనీషియల్గా శాతవాహనుల కాలంలో అయితే మనకి తెలుగు భాష అనేది లేదు. సంస్కృతము, ప్రాకృతం, దేశీ భాష లాంటివి ఉండేవి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి తెలుగు భాష ఎలా రూపొందింది, ఎలా డెవలప్ అయింది, దాని ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని చూడాల్సి ఉంటుంది. తెలుగులో రాసిన పుస్తకాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూరోపియన్ల ఆగమనం. ఈ యూరోపియన్స్ ఇండియాకి వచ్చిన ఆర్డర్లో ఏపీకి రాలేదు. ఇండియాకేమో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్, డానిష్, ఫైనల్గా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. అదే ఏపీకి తీసుకుంటే ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్, ఫ్రెంచ్, ఫైనల్గా పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. డానిష్ వాళ్ళైతే అసలు రానేలేదు. సో ఇలా వచ్చిన వీళ్ళు స్థావరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళలో వాళ్ళే ఎలా కొట్టుకున్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఆంధ్రలో ఏ విధంగా జరిగింది, నెక్స్ట్ 1857 తిరుగుబాటు ప్రభావం ఆంధ్రపై ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ సిలబస్లో మెన్షన్ చేశారు కానీ ఈ 1857 తిరుగుబాటు ప్రభావం ఆంధ్రలో పెద్దగా ఏం లేదు. మ్యాక్సిమం ఒక 5 చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయంతే. తర్వాత బ్రిటిష్ పరిపాలన, దీనికి అగెనెస్ట్గా ఆంధ్రలో జరిగిన ఉద్యమాలు, దీంతో పాటు ఆత్మగౌరవ ఉద్యమాలు ఉన్నాయి, నెక్స్ట్ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి, కిసాన్ ఉద్యమాలు ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్ర ఉద్యమం ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర మహాసభల గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి దారితీసిన సంఘటనల గురించి చూడాల్సి ఉంటుంది. అలానే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు కూడా. అప్పటి నుంచి స్టేట్ డివైడ్ అయ్యే వరకు అంటే 2014 వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడతో మనకి ఏపీ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఎగ్జామ్లో ఉండే 2 పేపర్స్లోనూ పేపర్ 1 ఈజ్ ద ఈజియెస్ట్ అండ్ సెక్యూర్డ్ పేపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పేపర్ 2లోని సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎకానమీ అనేది చాలా వాస్ట్ సిలబస్. న్యూమరికల్ డేటా అంతా కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఏ సైడ్ నుంచి వస్తాయో మనం గెస్ట్ చేయలేం. సో మీరు ఏమైనా స్కోర్ చేయాలనుకుంటే ఈ పేపర్ 1లోనే స్కోర్ చేయగలుగుతారు. ఈ ఏపీ హిస్టరీ, పాలిటీ సబ్జెక్ట్స్ని కొంచెం అర్థం చేసుకుని కానీ మనం గ్రిప్ తెచ్చుకోగలిగితే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం మాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి, భారత రాజ్యాంగం. ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మీకు ఆల్రెడీ పాలిటీ మీద నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ నుంచి ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళిపోండి. లేదంటే మాత్రం ఫస్ట్ 10th పార్ట్ నుంచి స్టార్ట్ చేయండి. సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా చిన్న టాపిక్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ నెంబర్ ఆఫ్ కమిటీస్, 73, 74 రాజ్యాంగ సవరణలు, ఈజీగా అయిపోతుంది అండ్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, సిలబస్ ఒకసారి చూద్దాం. 6th పార్ట్ అంతా కూడా భారత రాజ్యాంగానికి సంబంధించిన బేసిక్స్. భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటి, లక్షణాలు ఏంటి, నెక్స్ట్ ఈ రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు మన భారత్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి, నెక్స్ట్ ఈ చట్టాలన్నీ కూడా మన భారత రాజ్యాంగ రూపకల్పనలో ఏ విధంగా సహాయపడ్డాయి, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగ అభివృద్ధి కిందకు వస్తాయి. నెక్స్ట్ మన రాజ్యాంగంలోని ముఖ్యమైన లక్షణాలు, ప్రవేశిక గురించి, రాజ్యాంగంలో ఉన్న భాగాల గురించి, షెడ్యూల్స్ గురించి, ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక విధుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి, నెక్స్ట్ రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేస్తారనే దాని గురించి, ఇవన్నీ కూడా మనకి 6th పార్ట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ 7th పార్ట్ భారత ప్రభుత్వ నిర్మాణం గురించి. ఈ భారత ప్రభుత్వంలో ఉండే 3 వ్యవస్థలు, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వీటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th పార్ట్ ఏమో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, అధికారాల పంపిణీ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి. ఇక్కడ సంబంధాలంటే పరిపాలనాపరమైన సంబంధాలు, ఆర్థికపరమైన సంబంధాలు అండ్ అదేవిధంగా న్యాయపరమైన సంబంధాలు, వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఉండే ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్స్ నెక్స్ట్ సెక్షన్లో చూస్తాం. అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థల గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th పార్ట్, పైన చెప్పుకున్న కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సంస్కరణలకు సంబంధించి ఏర్పాటు చేసిన ముఖ్యమైన కమిటీల గురించి, రాజ్మన్నార్, సర్కారియా, పూంచి కమిషన్, వీటితో పాటు భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ గురించి, ముఖ్యమైన రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్ర పార్టీలు కావచ్చు,
అలానే ఎలక్షన్స్కి సంబంధించిన సంస్కరణల గురించి. ఈ డీటెయిల్స్ అన్ని మనం 9th పార్ట్లో కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వాల గురించి 9th పార్ట్ వరకు కవర్ చేసాం. నెక్స్ట్ 10th పార్ట్ దేని గురించి అంటే లోయర్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ గురించి, అంటే గ్రామ స్థాయిలో పరిపాలన ఏ విధంగా జరగాలనే దాని గురించి. దీనిలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన కమిటీస్ బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, అదేవిధంగా 73, 74 రాజ్యాంగ సవరణల గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది, 1 వీక్ బ్యాక్ ఏపీ గవర్నమెంట్ ఈ 73వ రాజ్యాంగ సవరణ ఆధారంగా క్లస్టర్ సిస్టమ్ని రద్దు చేసి పంచాయతీల్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేసింది. కొత్తగా రూర్బన్ పంచాయతీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయింది. ఈ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ లాస్ట్ టైం ఏ విధంగా అడిగారో ఒకసారి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమైనా స్కోర్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ పేపర్లోనే స్కోర్ చేయగలుగుతారు. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మిగతా సెక్షన్స్లో లాగా ఈ ఏపీ హిస్టరీ పాలిటీల్లో చిన్న టాపిక్ని కూడా మిస్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడతో మెయిన్ ఎగ్జామ్స్లో ఫస్ట్ పేపర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్. దీనిలో కూడా మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఏంటంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఈ సెక్షన్లో ఫస్ట్ 3 పార్ట్స్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది, 4th and 5th పార్ట్స్ ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇక్కడ ఎకానమీకి సంబంధించి నా సజెషన్ ఏంటంటే ఏపీ ఎకానమీ ప్రిపరేషన్లో లాస్ట్లో పెట్టుకుంటే బెటర్. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే వెయిటేజ్. మనం పైన చెప్పుకున్నట్టు ఈ 5 సెక్షన్స్లో 3 సెక్షన్స్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్, 2 సెక్షన్స్ మాత్రమే ఏపీ ఎకానమీకి రిలేటెడ్గా ఉంటాయి. సో వరస్ట్ కేసు సెక్షన్కి 15 మార్క్స్ వేసుకున్నా ఇండియన్ ఎకానమీకి 45 మార్క్స్, ఏపీ ఎకానమీకి 30 మార్క్స్ మాత్రమే వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా ఇండియన్ ఎకానమీ నుంచి 55 క్వశ్చన్స్ అడిగారు, ఏపీ ఎకానమీ నుంచి ఓన్లీ 25 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. సో ఎలా చూసినా ఫస్ట్ అండ్ మ్యాక్సిమం స్కోరింగ్ అంతా ఇండియన్ ఎకానమీలోనే ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ ఎకానమీలో మనం చదవాల్సినవి 2 పార్ట్స్ ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనమిక్ అని. స్టాటిక్ ఎకానమీ అంటే ఎకానమీకి థియరీ పార్ట్ అని చెప్పొచ్చు. ఎకానమీ బేసిక్స్, భారత్లో ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు, మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు, వీటికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఇంకా బ్యాంకులు, ద్రవ్యోల్బణం, ఇలాంటి బేసిక్ డేటా అంతా కూడా మనకి స్టాటిక్ ఎకానమీ కిందకు వస్తుంది. ఈ డేటా పెద్దగా చేంజ్ కాదు, అంటే మీరు లాస్ట్ ఇయర్ బుక్లో చదివినా ఈ ఇన్ఫర్మేషన్లో పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. కానీ డైనమిక్ డేటా అలా కాదు. స్టాటిస్టిక్స్, నెంబర్స్ ప్రతి సంవత్సరం బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేస్తో పాటు చేంజ్ అయిపోతాయి. మీకు సిలబస్లో ఈ స్టాటిక్ డేటా అంతా కూడా, అంటే బేసిక్ ఎకానమీ అంతా కూడా ఇండియన్ ఎకానమీలోనే కవర్ అయిపోతుంది. ఏపీ ఎకానమీ కంప్లీట్గా 90% డైనమిక్ పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎస్పెషల్లీ ఎకనామిక్ సర్వే మీద. సో ఇప్పుడు మీరు కష్టపడి ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకున్నా మెయిన్ ఎగ్జామ్ నెక్స్ట్ మార్చిలో పడిందంటే మీరు చదివింది మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ కొత్త అప్డేటెడ్ డేటా వచ్చేస్తుంది కాబట్టి. సో ఎకానమీకి సంబంధించినంత వరకు ఫస్ట్ 1 and 2 సెక్షన్స్ కంప్లీట్ చేసేయండి. తర్వాత 3rd సెక్షన్ని వితౌట్ నెంబర్స్ చూడండి. ఈ నెంబర్స్కి సంబంధించిన డేటా అండ్ ఏపీ ఎకానమీలని వన్స్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత చూడండి. ఫిబ్రవరి 2nd వీక్కి ముందు ఎగ్జామ్ ఉంటే ప్రజెంట్ బడ్జెట్ అండ్ సర్వేస్ చూడాలి. మార్చి తర్వాత ఎగ్జామ్ ఉంటే అప్పుడు వచ్చే కొత్త బడ్జెట్ అండ్ సర్వేస్ చూడాల్సి ఉంటుంది. ఇంత గట్టిగా ఎందుకు చెప్పడం అంటే మీకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి. సెకండ్ పార్ట్లోనేమో రీసెంట్ ఇండియన్ బడ్జెట్ అని మెన్షన్ చేశారు, 4th పార్ట్లోనేమో రీసెంట్ ఏపీ బడ్జెట్ అని మెన్షన్ చేశారు కాబట్టి. అసలు సిలబస్ ఓవర్వ్యూ చూసినట్టయితే ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా డెవలప్ అయింది చూడాలి. దీనిలో భాగంగా పంచవర్ష ప్రణాళికలు, 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలు, ప్లానింగ్ కమిషన్, దాని తర్వాత వచ్చిన నీతి ఆయోగ్, ఈ డీటెయిల్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇండియన్ ఎకానమీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం కూడా ఈ ఫస్ట్ పార్ట్లోనే ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అంతా కూడా ఈ ఫస్ట్ పార్ట్లోనే మనకి కవర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అంతా కూడా మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ట్యాక్స్ సిస్టమ్ల గురించి, వీటితో పాటు విదేశీ వాణిజ్యాల గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. 3rd పార్ట్లో ఏమో మన భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న 3 రంగాలు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల గురించి. ఓకే, సో ఈ 3 పార్ట్స్ తోటి ఇండియన్ ఎకానమీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th and 5th పార్ట్స్ ఏపీ ఎకానమీ. 4th పార్ట్ ఏమో ఏపీ ఎకానమీ స్ట్రక్చర్ గురించి, 5th ఏమో మనం ఇంతకుముందు 3rd పార్ట్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి చెప్పుకున్నాం కదా, 3 రంగాలు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ 3 రంగాల గురించి 3rd పార్ట్లోనేమో ఇండియన్ ఎకానమీ పర్స్పెక్టివ్లో నేర్చుకుంటాం. ఈ 5th పార్ట్లోనేమో ఏపీ ఎకానమీ పర్స్పెక్టివ్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇండియా అండ్ ఏపీ ఎకానమీలకు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూడండి.
ఫైనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనిలో కూడా 5 సెక్షన్స్ ఉంటాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్గా అందరూ చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం. ఫస్ట్ పార్ట్ ఒకసారి చూడండి, టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. దీనిలో టాపిక్స్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తీసుకోండి, స్పేస్ టెక్నాలజీని తీసుకోండి, డిఫెన్స్ టెక్నాలజీని తీసుకోండి, ఐసీటీని తీసుకోండి. ఒక్కో టాపిక్ మీద సెపరేట్ బుక్స్కి సరిపడేంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ సెక్షన్తో స్టార్ట్ చేస్తే అలా చదువుతూనే ఉంటారు, కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ని లాస్ట్లో పెట్టుకోండి. ఉన్న ఈ 5 పార్ట్స్లో థర్డ్ పార్ట్ ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే సిలబస్ కూడా తక్కువే ఉంటుంది. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేయండి. తర్వాత 4th పార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. కరెంట్ అప్డేట్స్ కూడా పెద్దగా ఉండవు. సో ఈ 3 and 4 కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ చూడండి, ఎనర్జీ మేనేజ్మెంట్. ఈ 3 సెక్షన్స్లో పెర్ఫెక్ట్ అయిన తర్వాత, అంటే మినిమం ఒక 2 రివిజన్స్ కంప్లీట్ అయిన తర్వాత 5th సెక్షన్ చూడండి, ఫైనల్గా ఫస్ట్ సెక్షన్. ఇలా చదువుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. సిలబస్ చూసినట్టయితే మనం ప్రజెంట్ చూస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్లోనే వస్తాయి. న్యూక్లియర్ టెక్నాలజీ గురించి, మిసైల్స్ గురించి, డిఫెన్స్ టెక్నాలజీ గురించి, స్పేస్ టెక్నాలజీ గురించి, ఈ గవర్నెన్స్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, డిజిటల్ ఇండియా మిషన్ గురించి. సింగిల్ లైన్లో చెప్పాలంటే ఈ ఫస్ట్ పార్ట్ అంతా కూడా కంప్యూటర్ రిలేటెడ్ అండ్ మెషిన్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈ మెషిన్స్లో వాడే శక్తి వనరుల గురించి. వీటిలో ఏమేమి రకాలు ఉన్నాయి, పర్యావరణానికి నష్టం కలగకుండా తక్కువ ఖర్చులో ఉపయోగపడే ఇంధన వనరులు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ మన భారత్లో వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ పునరుత్పాదక ఇంధన వనరుల గురించి. అంటే పెట్రోలియం లాగా ఒక్కసారి వినియోగంతోనే ఆగిపోకుండా సోలార్ ఎనర్జీ లాగా మళ్ళీ మళ్ళీ జనరేట్ చేసుకుని వాడుకోగలిగే ఇంధన వనరుల గురించి. థర్డ్ పార్ట్ ఏమో పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యం గురించి. వన్యప్రాణులు, మొక్కలు, జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి చేసే ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా ఈ పార్ట్లో మనం కవర్ చేయాలి. 4th పార్ట్ ఏమో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ గురించి. మన ఇండియాలో వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి. 5th పార్ట్ ఏమో ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. ప్రస్తుతం పర్యావరణానికి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర తగ్గిపోవడం, హెల్త్ ఇష్యూస్, కోవిడ్-19 లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అనే దాని గురించి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూడండి. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చాలా బేసిక్ లెవెల్లో మాత్రమే అడగడం జరిగింది. ఈసారి కూడా ఇంత ఈజీగా అడుగుతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఈ టాపిక్స్ అన్నింటి గురించి డీటెయిల్గా సెపరేట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. వీలుంటే నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్.